వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కొత్త లేబర్ చట్టాలు వచ్చాయి. ఈ చట్టం మీ జీతం ఎంత కట్ అవుతుంది, చేతికి ఎంత వస్తుంది అనే దానికి సంబంధించి కూడా మీరు చెక్ చేసుకోండి. అంటే కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. నవంబర్ 21వ తేదీ నుంచి కూడా ఇవి అమల్లోకి వచ్చాయి. గత కొన్ని దశాబ్దాలుగా కార్మిక చట్టాలు మార్చడం ఇదే తొలిసారి. ఇది భారీ స్థాయిలో లేబర్ చట్టాలను మారడంతో ఉద్యోగులు కార్మికుల్లో చాలా గందరగోళం ఉంది. ఎంత జీతం వస్తుంది, జీతం ఎక్కువ కట్ అవుతుందా, చేతికి వచ్చే శాలరీ తగ్గుతుందా, పిఎఫ్ కటింగ్ ఎక్కువ ఉంటాయా, ఇలాంటి డౌట్స్ అనేది కూడా చాలా మందిలో ఉన్నాయి. అలాంటి సందేహాలకు సంబంధించి ఈ వీడియోలో మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ఈ కొత్త లేబర్ చట్టంలో ఒక రకంగా వేతనాలు లేదా క్యాష్ టు కంపెనీ అంటే సిటీసీ అనే పదానికి అర్థమే మారిపోయిందని కూడా చెప్పుకోవటంటే. అంటే ఈ కొత్త చట్టాల ప్రకారం ఒక కంపెనీ తమ ఉద్యోగి లేదా ఒక కార్మికుడికి ఇచ్చేటువంటి వేతనాల్లో బేసిక్ శాలరీ ప్లస్ డిఏ కలిపి మొత్తం 50% ఖచ్చితంగా ఉండాలి. దీనివల్ల జరిగేటువంటిది ఏంటంటే సిటీసీ అలాగే ఉంటుంది. అందులో ఉండేటువంటి పిఎఫ్ కటింగు, గ్రాట్యుటీ, అలవెన్స్ ఇలాంటివన్నీ కూడా లెక్కలు మారిపోతూ ఉంటాయి. దీనివల్ల టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది. సేవింగు, పిఎఫ్, గ్రాట్యుటీ రూపంలో పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీ సిటీసీ చెక్ చేసుకోండి. మీ సిటీసీలో 25% నుంచి 40% లోపు మీ బేసిక్ శాలరీ ప్లస్ డిఏ కలిపి ఉంటే అది వచ్చే నెల నుంచి పెరుగుతున్నాయి. అంటే మొత్తం సిటీసీలో 50% అవుతుందన్నమాట. అప్పుడు మీ టేక్ హోమ్ శాలరీ కూడా తగ్గుతుందన్నమాట. అంటే ఇప్పుడు మొత్తం సిటీసీ ఎంత శాలరీ వస్తుందనేది కనుక మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సిటీసీ 7 లక్షల రూపాయలు అయితే పాత బేసిక్ శాలరీ 30% ఉదాహరణకు అనుకున్నా కానీ ఈ కొత్తగా అంటే 2,10,000 రూపాయలు కొత్త బేసిక్ శాలరీ, 50% అంటే అంత కొత్త చట్టం ప్రకారం కనుక చూసినట్లయితే ఇది 3,50,000 రూపాయలు. అంటే గతంలో పిఎఫ్ కటింగు 25,200 రూపాయలు, ఇక నుంచి పిఎఫ్ కటింగు 42,000 రూపాయలు ఉంటుంది. గతంలో మీరు టేక్ హోమ్ నెలకు సుమారు 49,000 రూపాయలు కనుక అంటే అంటే గత హోమ్ నెలకు సంబంధించినటువంటి 49,000. ఇప్పుడు టేక్ హోమ్ శాలరీ అంటే గతంలో మీరు 49,000 రూపాయలు మీకు టేక్ హోమ్ తీసుకుంటే శాలరీ ఇప్పుడు నెలకి అది 45,000 వస్తుంది. అంటే నెలకు ఎంత జీతం తగ్గుతుందని కనుక చూసినట్లయితే 3,000 నుండి 3,500 నుండి 4,000 రూపాయలు గతంతో పోలిస్తే తగ్గుతుంది. అంటే ఇక్కడ సిటీసీ 10 లక్షలు పాత బేసిక్ శాలరీ అయితే 30% అనమాట. ఉదాహరణకు 3 లక్షల కొత్త బేసిక్ శాలరీ అయితే 50% అంటే చట్ట ప్రకారం 5 లక్షల రూపాయలు. గతంలో మీకు పిఎఫ్ కటింగ్ 36,000 రూపాయలు ఉంటే ఇక నుంచి కూడా పిఎఫ్ కటింగ్ 60,000 రూపాయలు. గతంలో టేక్ హోమ్ నెలకు మీరు 67,000 రూపాయలు కనుక తీసుకుంటే ఇప్పుడు టేక్ హోము 62,000 రూపాయలు మాత్రమే తీసుకోగలరు. అంటే నెలకు ఎంత జీతం తగ్గుతుంది సుమారుగా ఇక్కడ 6,000 నుంచి కూడా 7,000 రూపాయల మధ్య తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఉద్యోగులకు లాభమా నష్టమా, అవి కొత్త లేబర్ కోడ్స్ వల్ల కూడా ఉద్యోగులకు జీతం తగ్గిపోతుందనే ప్రచారం బాగా ఉంది. అయితే కంపెనీ ఇచ్చేటువంటి సిటీసీ అలాగే ఉంటుంది, కానీ టేక్ హోమ్ తగ్గుతుంది. అదే సమయంలో పిఎఫ్, గ్రాట్యుటీ లాంటివి కూడా పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు కాదు, ఉద్యోగం అంటే మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా సామాజిక భద్రత కల్పించాలనేది కూడా ప్రభుత్వం యొక్క ఉద్దేశం అట. అంటే జీవన చరకాంకంలో అంటే చరకాంకంలోకి ఆర్థిక భరోసా కల్పించేందుకు కూడా ఈ యొక్క రూపం ఇక ప్లాన్ చేశారట. అయితే అసలు జీతం చాలట్లేదు, ఇప్పుడే కట్ చేస్తే ఎలా అనుకునేవారు కొంచెం బాధ కలిగించేటువంటి విషయమే. అదే సమయంలో జీతం ఎంత వచ్చినా ఖర్చు పెట్టలేం, అంటే వచ్చిన ఖర్చు పెట్టేస్తాం, కనీసం అలా అయినా సేవింగ్ అవుతూ ఉంటుంది అనుకునే వారికి మాత్రం ఇది లాభదాయకంగా కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఉద్యోగులు ఏం చేయాలి? టేక్ హోమ్ శాలరీ కోసం ఎంత మేర తగ్గుతుంది కాబట్టి మీ అంటే ఆ మేరకు ఉద్యోగులు ఖర్చును కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ ఈఎంఐలు ఇతరత్ర పేమెంట్స్ విషయంలో ఎంత తగ్గుతుందో చూసుకొని
దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ రకంగా ప్లాన్ చేసుకోండి. లేకపోతే మీకు అంటే సేవింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎంత వచ్చినా ఖర్చు అయిపోతుంది. సేవింగ్ చేసుకోవాలనుకో ప్లస్సే. ఇప్పటికే జీతం తక్కువ వస్తుంది, ఇంకా తగ్గిపోతే మాకు కష్టాలు అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బాధాకరమైనటువంటి విషయమే. మరి మీరేమనుకుంటున్నారు? ఇది కరెక్టా కాదా అనేది మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఎన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.